अस्सलाम वालेकुम नाजरीन, टाइम्स 24 न्यूज़ में आपका खैर मकदम है। आइए तफसीलात पर नजर डालते हैं। అన్ని పనులు చేసుకుని फोन कहाँ है सब देख रहे हैं कौन है देखें निकले तो 10 के अंदर घुस के मतीन बोलो नहीं बाबर भाई बाबर भाई కొద్దిగా మేడం 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 అన్న కొబ్బరికాయ కొట్టం కావాలి मतीन भाई तुम पिछाड़ के मैडम कमिश्नर मैडम और कोई है भाई हाँ राइट राइट करेक्ट అన్నా అన్న ఓకే అన్న అన్న వేస్తూ ముందుకు మేడం కొద్దిగా मार दिया लोकल लीडर जाओ पीछे नहीं भाई రైట్ సార్ కొట్టండి అందరికి రంజిత్ అందరికి नहीं भाई बाबा कमिश्नर मैडम की कमिश्नर मैडम कमिश्नर मैडम कमिश्नर కొద్దిగా సైడ్ మొదలు పోతారు इधर आ जाओ साइड में आ जाओ हेलो जामी साहब आपको डालो तो स्पेशल रहता और है पोटैटो लोडर इंकिक सर మొత్తం అందరూ ఇంకిక్ సర్ को फोटो పెద్ద కొట్టారు अरे तुम्हें वाह అన్న ధన్యవాదాలు మీకు కౌన్సిలర్ బాగా ఫైట్ చేస్తున్నారు ఇంకో 10 రోడ్లు ఇచ్చినాము ఇంకా 10 రోడ్లు ఇస్తాము గౌరవనీయులైనటువంటి మన శాసన సభ్యులు ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ మన ప్రియతమ నాయకుడు మనందరి అభిమాన నేత వీర్లపల్లి శంకరన్న గారికి మరియు మన పట్టణ షాద్నగర్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ అగ్గనూరు విశ్వం గారికి మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి నా కాలనీ ప్రజలు 10 వార్డు కాలనీ ప్రజలందరూ మరియు సిఎస్కే పెద్దలు కాలనీ పెద్దలు మీడియా మిత్రులు
ప్రతి ఒక్కరికి ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున నా హృదయపూర్వక నమ్ముకుంటున్నాను. ఇంత పెద్ద విజయంలో మీరందరూ నాతో పాటు ఈ పాల్గొన్నందుకు నేను ముందుగానే మీ అందరికి నేను నా అభినందనలు మరియు ధన్యవాదాలు రెండు ఉన్నాను. నేను ఈ రోడ్డు, ఈ పార్కులు ఇవన్నీ అనేటివి గత 5 ఏళ్ళుగా నేను మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నప్పటి నుంచి కూడా నేను చాలా పోరాడుతూ వచ్చాను. కాకపోతే ఇన్ని రోజులకి కొంచెం ఆలస్యమైన నా కళ నెరవేరింది. ఇది కాలనీ ప్రజల కళనే కాదు, నా కళ కూడా. ఎందుకంటే నేను ఇక్కడికి మొదటగా వచ్చినప్పుడే నేను వీళ్ళకి మాట ఇచ్చాను, నేను అందరికంటే బాగా చేసి చూపిస్తా అనేసి, వాళ్ళ సౌకర్యాలన్నీ తీరుస్తా అని చెప్పని. అందుకు తగ్గట్టుగానే నేను ప్రతిసారి నేను ఫైట్ చేస్తూనే వచ్చాను. ప్రతిది కూడా నేను నా కాలనీలో ఏమీ లేకుండే, మొదట వచ్చినప్పుడు చాలా పెద్ద కాలనీ ఏమీ లేకుండే. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నా కాలనీ నేను ఫుల్ఫిల్ చేసుకున్నా అనుకుంటున్నా ఈ రోజుతోటి. ఈరోజు ఇక్కడ గోల్డెన్ పార్క్ నుంచి ఈ సిఎస్కే రోడ్ వరకు, సిఎస్కే టచ్ అయ్యే రోడ్డు 1,50,00,000 దీనికి మంజూరు చేసినాం. తర్వాత ప్యారడైజ్ కాలనీ, విద్యుత్ కాలనీ, అల్కాపూరి, గాయత్రి, రాఘవేంద్ర, న్యూ సిటీ, రైతు కాలనీ, హర్జన్వాడ ఈ రోడ్డు సీసీ రోడ్డు ఇది కూడా 1 కోటి రూపాయలు. రాఘవేంద్ర కాలనీలో పార్క్ 50 లక్షలు, 78 లక్షలు. సత్యనారాయణ గుడి దగ్గర 72 లక్షలు. గంధేష్ ఆయిదా ఇది గ్రేవ్యార్డ్, నా భాషలో, మీ భాషలో, అందరి భాషలో మరియు పెద్దల భాషలో కబ్రస్థాన్. దీనికోసం అయితే నేను 3 ఏళ్ళుగా పోరాడిన. 3 ఏళ్ళుగా మున్సిపల్లో నేను ఏజెండాల ప్రతిసారి పెట్టి నేను విసుగు చెందిన తర్వాత ఇప్పుడు నాకు శంకరన్న హయాంలో ఇది మా చేతికి వచ్చింది. నేను అందుకు నిజంగా చాలా సంతోషిస్తున్నా. ఎందుకంటే నాకు గుర్తుగా ఇది వాళ్ళకి ఎప్పటికీ ఉండిపోతుందని నేను అనుకుంటున్నా. కాబట్టి దీనికి కూడా 50 లక్షలు అన్న శాంక్షన్ చేసిండు. ప్రతి పని నేను ఇప్పటి వరకు, ఈ రోజు వరకు, నేను మున్సిపల్ కౌన్సిలర్గా నా ప్రస్థానం మొదలు పెట్టినప్పటి నుండి ఈ రోజు వరకు నేను ప్రతి పని, చెప్పిన పని, అనుకున్న పని నేను ప్రతిది కూడా నెరవేరుస్తూ వచ్చిన. అందుకు నాకు సహాయపడిన శంకరన్న గారికి మరియు నా కాలనీ ప్రజలకి, ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. शंकरन्ना एमएलए साहब की सदारत में और जमरूद साहब और उसके बाद श्रावणी मैडम के सदारत में कब्रिस्तान के लिए हमारे एमएलए साहब 50 लाख रुपए सैंक्शन किए। ये बहुत बड़ी मुसलमानों की जीत है, क्योंकि आज तक हमारे को हम कई बार उसके बारे में हम लोग रिकमेंड किए और दूसरे बीआरएस गवर्नमेंट से भी हम लोग बहुत बार अपील करे, मगर वो काम जब नहीं हो सका। आज हमारे जमरूद साहब और उसके बाद श्रावणी मैडम के सदारत में और एमएलए साहब शंकरन्ना की सदारत में मुसलमानों के लिए एक बहुत बड़ा काम हमारे लिए हो रहा, क्योंकि ये 70 साल के पीरियड में कभी नहीं हुआ वैसा काम आज कांग्रेस के और शंकरन्ना के सदारत में काम हो रहा। उनके लिए हम तहे दिल से उनको मुबारकबाद देंगे। इंशाल्लाह हम उनको उनके साथ रहेंगे, उनके आगे उनके साथ है कि हम उनको सपोर्ट करते रहेंगे, क्योंकि आज हमारे पास सीएसके में भी कई दिन से 10 साल से हम लोग राह देख रहे रोड के लिए, क्योंकि हमारी रोड नहीं रहने की वजह से हमारा जो वैल्यू है, जो घरों के वैल्यू है, उसके बाद सीनियर सिटीजन जो लोग हैं उन लोगों के कमर के दर्द हो रहे, वो लोग चल नहीं सक रहे, उनके गाड़ियों में एक्सीडेंट होके टांगा टूट रहे। लिहाजा ऐसे टाइम में हमारे श्रावणी मैडम जी और हमारे एमएलए साहब शंकरन्ना हमारे सीएसके में से अंबेडकर कॉलोनी से लेके अपने परगी रोड तक जो सैंक्शन करे रोड, उनका तहे दिल से मुसलमानों की तरफ से और सीएसके एसोसिएशन की तरफ से और हमारे जो सीएसके ओनर्स की तरफ से सबको मैं शुक्रिया अदा करता हूं। उनके तरफ से मैं एमएलए साहब को शुक्रिया अदा करता हूं, श्रावणी मैडम को शुक्रिया अदा करता हूं। उसी तरह डायनेमिक लीडर हमारे यूथ लीडर और जमरूद साहब का भी मैं शुक्रिया अदा करता हूं, क्योंकि उन्होंने बहुत बार इसके बारे में कोशिश करे। उनका भी मैं तहे दिल से मुबारकबाद देता हूं और शुक्रिया अदा करता हूं। गंजे शहीदा का जो ग्रावी एक्ट का जो दीवार उठाने के लिए सैंक्शन करे 50 लाख, बहुत बहुत शुक्रिया अदा करते हैं हम हमारे एमएलए साहब का, और साथ में ये जो जमरूद खान और श्रावणी मैडम इन लोग खास कोशिश करके ये कराए। अल्हम्दुलिल्लाह बहुत मुसलमानों के तरफ से शुक्रिया अदा करते हैं हम। और अल्हम्दुलिल्लाह वैसे ही हमारा जो सीएसके का मैं ऑनरेबल प्रेसिडेंट हूँ मैं, अल्हम्दुलिल्लाह वो हिसाब से हम लोग 15 साल से कोशिश कर रहे थे, कई भी गवर्नमेंट से भी बहुत कोशिश करे,
अभी जो कोशिश करके जो जमरूद और हमारे सावनी मैडम जो काम करते हैं शंकर अन्ना को बना के ये जो काम कराए हैं उनका बहुत बहुत दिली शुक्रिया अदा करते हैं CSK कॉलोनी के तरफ से और हमारे पूरे एसोसिएशन के तरफ से अल्हम्दुलिल्लाह शुक्रिया। అందరికీ నమస్కారములు. ప్రత్యేకంగా ఈరోజు ఎన్నో కార్యక్రమాలు పెట్టుకొని మన శంకర్ గారు ఎమ్మెల్యే గారు 9th వార్డులో 10th వార్డులో CSK వరకు ఆ రోడ్డు కూడా ఇనాగ్రేషన్ చేసినారు. ప్రత్యేకంగా ఈరోజు గోల్డెన్ పార్క్ నుంచి రోడ్డు ఇనాగ్రేషన్, నెక్స్ట్ గంజాయి షహీదా ఖబరస్థాన్కు గ్రేవీ యార్డ్కు 50 లక్షలు శాంక్షన్ చేపించి పని చేపిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. దీనికి ఎంతమంది తోడ్పడి ఎంతమంది సహకారం చేస్తున్నారో దీనికోసం మాట లేపి ప్రయత్నం చేసిన వాళ్ళలో శ్రావణి గారు కానీ జమరుద్ ఖాన్ గారు కానీ చాలా ప్రయత్నం చేసినారు. దీంట్లో ఎంత ఇబ్బంది ఉంటుంది, ఎంత చెప్పాల్సి వస్తుంది అనేది నాకు చాలా అనుభవం కాబట్టి నేను ఒక 40 సంవత్సరాల నుంచి ఈ పనులు చేస్తున్నాను. మదార్సబ్గడ్డ గ్రేవీ యార్డ్కి నేను చాలా పని చేశాను. మా జామీ గారు మేము ఆ గ్రేవీ యార్డ్కి బౌండరీ వాల్ మేమే కట్టించినాము. ఏ పార్టీ అయినా సరే పని చేయాలి, ప్రభుత్వం పనే సౌకర్యం కల్పించాలి, ప్రజలకు సౌకర్యం చేకూర్చాలి. ఆ చేకూర్చాలని మేము అడగాల అని కూడా నేను అడుగుతున్నాను. అడగకుండా వాళ్ళే చేయాలి. అసలు చేయనప్పుడు లేస్తారు జమరుద్ లాంటి వాళ్ళు, శ్రావణి లాంటి వాళ్ళు, జామీ గారు లాంటి వాళ్ళు, నా లాంటి వాళ్ళు లేచి సార్ ఈ పని చేయండి, ఇది అవసరము, ఇది ప్రజలకు చాలా అవసరం. ఇప్పుడు రోడ్ చూడండి, అక్కడ నుంచి పరిగి రోడ్ నుంచి ఇక్కడ రావాలంటే ఎంతో ఇబ్బంది. మా ప్యారడైస్లో నాకు అక్కడ మహా అంటే 2 ఫర్లాంగ్ దూరం ఉంటుంది. నా ఇబ్బంది ఏంది, నేను శంకర్రావు గారు ఫస్ట్ టైం ఎలక్షన్ లేనప్పుడు ఇంటికి వస్తే నేను ఒక్కడనే నడవనండి ఈ రోడ్లో. CSK నుంచి మొత్తం ప్రజలు ఇక్కడ తిరుగుతుంటారు. అందరికీ అవసరమైన రోడ్డు కాబట్టి మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే మొదటి ప్రయారిటీ ఈ రోడ్డుకు ఇవ్వాలి. మా ఏరియాలో ఆయన మనసులో పెట్టుకొని ఎన్నోసార్లు బాబర్ ఖాన్కు వాళ్ళకు వీళ్ళు పెద్ద సార్ చెప్పిండు, బడే సాబ్ బోలే కర్నా, అది దృష్టిలో పెట్టుకుని నేను ఎక్కడ కనిపించిన సాబ్ బడే సాబ్ హోజారా చేస్తున్నారు, జమరుద్ ఖాన్ బోలో అల్తా బైకు, ఈ రకంగా ఆయన మైండ్లో పెట్టుకున్నారు. అంటే నాలాగా ఎంతోమంది చెప్పినారు ఇదే మాట. ప్రతాప్ రెడ్డి గారి హయాం, మొత్తం హయాంలో 5 సంవత్సరాలు నేను జామి ఎప్పుడు తోడుగా ఉంటాం కాబట్టి 50 సార్లు చెప్పాము. ఆయన మా మిత్రుడు, మంచోడు, కాదు చేయలేకపోయినాడు. అది ఒకరి వల్ల అవుతుంది, ఒకరి వల్ల కాదు. టైం వస్తుంది, అవుతుంది. కానీ మనిషిలో అదేమంటారు, మనస్సు ఉంటే మార్గం ఉంటుంది. మనసు ఉండాలి, చేసే గుణం ఉండాలి, చేయడానికి ప్రయత్నించాలి. సరే, చాలామంది ప్రయత్నించినారు. ఈరోజు అది తెరకు చేరింది. ఈరోజు ఇనాగ్రేషన్ అయింది. నేను ఇప్పుడే విన్నాను, ఇది కేవలం టెంకాయలు కొట్టి పోయే పని కాదు అని కూడా అనుకుంటున్నాను. టెంకాయలు కొట్టడం ఏముందో, ఒక బస్తా టెంకాయలు తెస్తే ఆడ4 కొట్టేసి వెళ్ళిపోతుంది. మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తున్నాయి. నేను వస్తుంటే మధ్యలో నన్ను ఆపి 1-2-3 చెప్పారు, ఇవన్నీ ఏం సార్ కార్యక్రమం, మీకు తెలియదా పెద్దవాళ్ళు, ఏం చెప్పు అంటే, మున్సిపాలిటీ ఎలక్షన్ వస్తుంది కదా, ఎలక్షన్ ముందు ఇది ఒక డ్రామా ఉంటుంది. ఇక ఒక మిత్రుడు అడిగినారు అన్నమాట, విశ్వంని, లేదు ఇమీడియట్ స్టార్ట్ అవుతుంది, బట్ 4 दिन में ఏ విధంగా ఆగదు, నోటిఫికేషన్ వచ్చినా కూడా ఈ పని ఆగదు. ఎందుకంటే ముందే శాంక్షన్ అయింది కాబట్టి. అంటే పని ఖచ్చితంగా అవుతుంది. ఈ రోడ్ల పని కానీ, గ్రేవీ యార్డ్ పని కానీ ఖచ్చితంగా అవుతుంది అనే నమ్మకంతో అందరికీ కృతజ్ఞతలు చెప్పి దీనికి సహకరించిన వాళ్ళకి నమస్కారం. 10 वार्ड में जो काम स्टार्ट हो रहा, टेंडर होके है ऑलरेडी, MLA साहब जो कर रहे हैं हमारे को हेल्प, जो शायद कोई MLA ने करा उस तरीके से MLA हमारे को हेल्प कर रहे हैं, और जो पूछे वो देते हो रहे. अभी ग्रेवयार्ड में वही स्पीच में स्टेटमेंट दिए प्रेजेंट अब क्या, और एक इसको 1.5 करोड़ रुपये CSK की रोड को 1.5 करोड़ रुपये लगाए 1.5, और एक अपन गायत्री पार्क में 75 पार्क है, और एक सत्यनारायण गुड़ी के ने 72 का पार्क हो, और एक पूरा हरजनवाड़ा और रईतु कॉलोनी, न्यू सिटी कॉलोनी के 1 करोड़ रुपये रोड लगाए हो. तकरीबन 5.5 करोड़ रुपये लगाए तकरीबन.
अब थोड़े लोग क्या बोलते हैं भाई मैं लगाया बोल रहे। अब ग्रेवी वार्ड में थोड़े जने उनको उनका एरिया ही नहीं होता, उन्होंने मैं लगाया बोल रहे। एमएलए साहब के पीछे पड़े से वाला मैं हूँ, लगाई से वाला मैं हूँ, ऐसा बोलना अच्छी चीज़ नहीं। सब मिलके लगाए वो अलग बात, बोलो अच्छी बात रहती। मैं लगा मैं का घर खाली है, मैं नहीं, सब मिलके करे बोल के बोल दो। तहे दिल से सबका शुक्रिया अदा करता हूँ। अल्लाह हाफ़िज़। అందరికీ నమస్కారం। ఈరోజు సిఎస్కే కాలనీలో ఎన్నో రోజుల నుంచి మేము ఎదురు చూస్తున్నటువంటి కళను సఫలం చేసినటువంటి ఎమ్మెల్యే పీర్లపల్లి శంకర్ గారికి, మా అత్యంత ప్రియ ప్రజానాయకుడు జమరుద్కు మరియు మాజీ కౌన్సిలర్ శ్రావణి గారి యొక్క కృషి ఫలితంగానే ఇది సాధ్యమైందని మా కాలనీ వాసులు అందరం కూడా నమ్ముతున్నాము. ఇంకోటి, ఎన్నో సమస్యలు ఈ కాలనీలో ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటి సరిదిద్దుతూ వస్తున్నారు. ఒకటి డ్రైనేజ్ సమస్య ఉండే, అది తీర్చారు. ఆ తర్వాత కరెంటు అండర్ గ్రౌండ్ ఉండే, దాన్ని మెయిన్ లైన్కి పై లైన్ వేసుకోవటం జరిగింది. ఇంకోటి, ఈ క్లీనింగ్ అంతా కూడా చేయటం జరుగుతూ ఉన్నది. మిషన్ భగీరథ కూడా మొత్తం పైప్ లైన్ అయిపోయింది. కాబట్టి అన్ని కార్యక్రమాలు జరుగుతున్నందుకు దీన్ని కృషి చేస్తున్నటువంటి నాయకులు అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇంకో విషయం ఏంటంటే, మనము ఎంత త్వరగా ఈ కంప్లీట్ చేసుకుంటే ఈ శాంక్షన్ అయినటువంటి 1.5 crores 1.5 crore రూపీస్ మనకి శాంక్షన్ అయింది. ఇక్కడ ఈ గేట్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు, అంతే కదా, అంబేద్కర్ చౌరస్తా వరకు 1.5 crores శాంక్షన్ అయింది. కాబట్టి ఈ పని ఎంత సత్వరంగా ప్రారంభిస్తే కాలనీ వాసులు అంత సంతోషాన్ని మీకు వ్యక్తం చేస్తారు. అన్ని విధాలు కూడా మీకు రాబోయే కాలంలో సహకరిస్తారని ఆశీర్వదిస్తున్నాను. మేము దానికి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఎండబడుతున్నాం. అపార భగీరథుడు షాద్నగర్ నియోజకవర్గ శాసనసభ్యులు శంకరన్న గారికి సిఎస్కే కాలనీ తరఫున కాలనీ వాసులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే గత 15 సంవత్సరాలుగా సిఎస్కే కాలనీ అంటేనే ఆ కాలనీకి రోడ్లు లేవు, ఏమి వసతులు లేవు అనే ఒక భయంకరమైన వాతావరణం ఉండేది. మా జమృత అన్నగారి పట్టుదలతో, కృషితో, శ్రావణి మేడం గారి ప్రోత్సాహంతో ఈరోజు గత 6 నెలల్లో మేము ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోవాలంటే 15 సంవత్సరాలు వెనకబడి ఉన్న ఈ సిఎస్కే కాలనీకి శంకరన్న గారు, మా దేవుడు, మా పాలిట శంకరన్న గారి ఆధ్వర్యంలో మాకు భగీరథ వాటర్ పైప్ లైన్స్ కానీ, మాకున్న ప్రత్యేకమైన సమస్య డ్రైనేజ్ 100% 80% కంప్లీట్ చేసుకోవడమే కాకుండా ఈరోజు మాకు ఏదైతే వర్షాకాలం వస్తే మా పెద్ద మనుషులు ఎక్కువగా చెప్పాలంటే ఇక్కడ చాలామంది రిటైర్డ్ వాళ్ళు కానీ, ఎంప్లాయీస్ కానీ, పెద్ద మనుషులు కానీ, వ్యాపారవేత్తలు కానీ, డాక్టర్స్ కానీ, షాద్నగర్లో ఉన్న డాక్టర్స్ అందరికీ ఇక్కడ ఇల్లాస్ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఇలాంటి కాలనీకి వర్షాకాలం వస్తుంటేనే ఒక భయంకరమైన వాతావరణం, బయటికి వెళ్ళాలంటే భయపడే రోజులు. అలాంటి వాతావరణం నుంచి మేము ఈరోజు ముందుకు రావడానికి ముఖ్య కారకుడైన ఆ అపార భగీరథుడు శంకరన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమం ముందుకు రావడానికి కానీ, ఈ పనులు ప్రారంభం అవడానికి ప్రత్యేకమైన కృషి పెట్టినటువంటి జమృత అన్న గారికి, శ్రావణి మేడం గారికి, ఈ కాలనీ వాసులు అందరూ అడుగులో అడిగేసి నడుస్తారని, రాబోయే ఎలక్షన్లో కూడా శ్రావణి మేడం గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఎన్నో రోజులుగా ఈ కాలనీలో వచ్చినప్పటి నుంచి కూడా ఫస్ట్ కరెంట్ ప్రాబ్లము, తర్వాత డ్రైనేజ్ ప్రాబ్లము, తర్వాత ఇప్పుడు రోడ్డు ప్రాబ్లము. ఏ ప్రాబ్లం అయినా కూడా దాని వెనుక మనకి జమరుద్దీన్ గారు, తర్వాత శ్రావణి మేడం గారు, ముఖ్యంగా వారు వెనకాల ఉండి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా అయ్యేటట్టు, మేమంతా ప్రశాంతంగా జీవనం చేసేటట్టు ఇక్కడ వాతావరణాన్ని కల్పించారు. మరి నిజంగా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.
ఎందుకంటే చాలా రోజుల నుంచి మేము ఈ రోడ్తో అయితే చాలా బాధలు పడుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు వర్షాకాలం వచ్చిందంటే చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాలనీ వాసులంతా బయటకు వెళ్ళడం కూడా చాలా కష్టంగా ఉండేటటువంటి పరిస్థితి. మరి అటువంటి పరిస్థితిని అర్థం చేసుకొని కాలనీ వాళ్ళ ఇబ్బందులని చూసి జమరుద్దీన్ గారు వారు ఖచ్చితంగా ఈ రోడ్ నేను 3-4 సార్లు కలిసినప్పుడు కూడా నేను నమ్మలేదు కూడా. ఆయన చెబితే ఇది అవుతుంది అంటే ఎప్పటి నుంచో చెబుతున్నారు అని అనుకున్నాను. కానీ ఎంత గట్టిగా చెప్పారంటే ఖచ్చితంగా వేసి తీరుతాం సార్, 100% జరుగుతుందని చెప్పినప్పుడు నిజంగా నేను చాలా సంతోషపడ్డాను. ఈరోజు అది కార్యరూపం దాల్చి ఇక్కడ కనపడటం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మా కాలనీ వాసులందరికీ కూడా నిజంగా చాలా సంతోషకరమైనటువంటి సందర్భం ఇది. ఈ రోడ్డు అనేది చాలా ఇబ్బందులు పడుతున్నాం. దీని అంతటికీ సహకరించినటువంటి మన ఎమ్మెల్యే గారికి కూడా, శంకరన్న గారికి కూడా, వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కాలనీ వాసుల తరఫున నేను ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే మీడియా లేకపోతే ఏది ముందుకు రాదు. ఫస్ట్ మెయిన్ మీడియా సపోర్ట్ ఉంటేనే ఏదైనా ముందుకు వస్తుంది. ఒకటి అపర భగీరథుడు అంటే ఎమ్మెల్యే గారే. ఆ భగీరథ పేరు పెట్టినందుకు కూడా అసలు చాలా బాగా అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు ఏదో మామూలు అనుకున్నాం, కానీ ఈరోజు శంకరన్న ఆధ్వర్యంలో ప్రతి ఒక్క కాలనీలో ప్రతి ఒక్క ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే మా జమరుద్దన్న సిఎస్కేలో లేకపోతే మాత్రం మేము ఎక్కడ ఉండేవాళ్ళమో, ఏ అడుగులో ఉండేవాళ్ళమో, ఎక్కడ ఉండేవాళ్ళమో మాకే తెలియదు. ఎందుకంటే జమరుద్దన్న నేను చూస్తున్నా, 2014 నుంచి చూస్తున్నాను. ఈ రోజుగా చూసింది 2014లో మేము 3 ఇళ్ళున్నాయి. ముంతాజ్ మేడంది, మాది, ఇంకా వేరే ఒకరు. కానీ మేము ముగ్గురం ఉన్నా కూడా జమరుద్దన్న మా వెనకాలే ఉండి అప్పుడప్పుడు నైట్ పూట కూడా 12 1 గంటప్పుడు కూడా అటు ఇటు తిరుగుతుండేవాడు అన్నవాడు. మేము ఒక్కొక్కసారి ఇట్లా బయటకు వచ్చేవాళ్ళం, అన్నని చూసేవాళ్ళం. అమ్మ జమరుద్దన్, నాకు అప్పుడు అంత జమరుద్దన్ అంటే నాకు అంత పరిచయం లేకపోయే, కానీ అమ్మ ఈ మనిషి ఎవరు ఇట్లా తిరుగుతున్నాడు అంటే మా శ్రీనివాస్ రెడ్డి చెప్పిండు జమరుద్ అంటే, ఓ జమరుద్దన్ అంటే ఈయన అని అప్పుడు అనుకున్నా. కానీ చాలా పట్టుదలగా ఈ కాలనీ డెవలప్మెంట్ కావడానికి ముఖ్య కారణము జమరుద్దన్న, శ్రావణి మేడం. వీళ్ళిద్దరు లేకపోతే కాలనీ మాత్రం రాదు. ఎందుకంటే మేము చిమ్మ చీకట్లో ఉన్నాము, చాలా బాధల్లో ఉన్నాము. వర్షాకాలం వస్తే అక్కడ బురద ఉంటది, వాటర్ వస్తుంటాయి. ఆ వాటర్ లో ఆ లేడీస్ ఎట్లా పడతారో, నాకు బండి వేసుకొని వస్తుంటారు, నడుచుకుంటూ వస్తుంటారు, ఆటోలు రావు. కానీ ఎంత ఇబ్బంది పడ్డామంటే ఈ రోజు మా కళ నిజమైపోయింది. జమరుద్దన్న, శ్రావణి మేడం లేకపోతే మాత్రం ఈ రోజు మా కళ నిజం కాకపోయేది. నేను ఈ మీడియా ప్రకారంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ముందుగా మీడియా మిత్రులందరికీ నా ఉదయపు నమస్కారాలు. ఇక్కడ అన్న అక్క గారికి అందరికీ కంగ్రాచులేషన్స్. శంకరన్న హయాంలో శంకరన్న మనకు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఈ రోజే కాదు, ప్రతిరోజు షాద్ నగర్ లో ప్రతిరోజు ప్రతి ఇంటికి ప్రతి గడపకి పండగ వాతావరణం తీసుకొస్తున్నాడు అన్నగారు. ప్రతి దగ్గర మనకు నిరంతర శ్రమ, నిరంతర కృషి, ప్రతిరోజు పండగలాగానే చేస్తున్నాడు. కాబట్టి మనకు పండగ వాతావరణం ముందే నెలకొంది. కాబట్టి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అన్నగారు చేస్తున్న కృషికి మనం అతని పదవిని ఇంకా పెరిగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శంకరన్న హయాంలో ఉన్నంత వరకు మనకు ప్రతిరోజు పండగ వాతావరణం చేస్తాడని నా అభివాదం తెలియజేస్తున్నాను. అండి, ముందుగా ఎమ్మెల్యే గారికి, శంకర్ గారికి చాలా చాలా ధన్యవాదాలు. తర్వాత 14 ఏళ్ల నుంచి ఏమి ఇంప్రూవ్మెంట్ లేదు. ఎక్కడ చూసినా ఇప్పుడు కూడా అసలు ఎక్కడ ఉందండి? అసలు 14 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. కిర్రుమని అసలు ఎలాగుంటది? అసలు ఈ జమరుద్బాయ్ వచ్చారు, ఏమని కాలు పెట్టారో, శుభం అని శ్రావణి గారు, తర్వాత మా జమరుద్బాయ్, వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత కొంచెం ఏదో మా మీద దయతలిచి దేవుడు వీళ్ళిద్దరిని పంపించాడేమో అని అనుకుంటున్నాను నేను. అందుకని ఇప్పుడన్నా మాకు మంచి రోజులు రావాలని, మా సిఎస్కే దీపావళి లాగా వెలుగుతూ ఉండాలని ఇప్పటి నుంచి అన్నా ఆశ పెట్టుకున్నాను. అందరికీ నమస్తే. కాలనీ వాసులకు నేను వచ్చి 8-9 సంవత్సరాలు అయింది సిఎస్కేకి వచ్చి. నేను అప్పటి నుంచి చూస్తున్నాను. అంతకుముందు కూడా ఎవరు పట్టించుకోలే, ఏ ఎమ్మెల్యే కూడా. మేము చాలా ట్రై చేసినాము, 78 నుంచి రాజకీయాల్లో ఉన్నా, అయినా ఎవరు పట్టించుకోలేదు. ఇక్కడ పరమనగర్ కానీ, షాద్నగర్ కానీ, శంకరన్న వచ్చినాక ఆయన చేసిన పని స్పోర్ట్స్ కోసము, తర్వాత కాలనీ వాసులకు రోడ్ల కోసము, బిల్డింగ్ల కోసము, మన జూనియర్ కాలేజ్ కోసము ఇది చేసింది ఏకైక ఎమ్మెల్యే అంటే శంకరన్న గారు. అందుకు శంకరన్నకు చాలా చాలా ధన్యవాదాలు. ఈ సిఎస్కేకు చేసింది జమరుద్దన్, శ్రావణి మేడం.
సిఎస్కే డెవలప్ చేస్తున్నారు, ముందు కూడా చేస్తారని ఆశిస్తూ ముగిస్తారు. ఈరోజు आज शादनगर के जंगे शहीदा कंपाउंड वाल के वास्ते इससे पहले हम विश्वप्पा चेयरमैन रहे तो दरमियान एप्लीकेशन दिए तो एक 32 लाख रुपए सैंक्शन हुए थे। फिर बाद में नरेंद्र साहब चेयरमैन बने बाद वो 32 लाख रुपए सैंक्शन हुए तो भी कैंसिल कर दिए। फिर DUFIDC स्कीम के उसमें MLA साहब जीते बाद फिर इसको 50 लाख रुपए लगाए और शादनगर फरुखनगर में जितने भी आज कंपाउंड वाल को तो क्या बोलते हैं अपने पार्कों के वास्ते सीसी रोडों के वास्ते इसको सब मिला के 4,55,49,000 रुपये सैंक्शन हुए। ये पूरे शादनगर की तरक्की के लिए हमारे शंकर अन्ना जीते बाद ये काम कर रहे। सारे मुसलमान भाई को धन्यवाद, मुबारक सर। ये अपने गवर्नमेंट आने के बाद अपने लोकल काउंसिलर अपने कार्यकर्ता पूरा मिला के अपने बहुत जरूरत है मुसलमानों का कब्रस्तान के लिए कंपाउंड वॉल बहुत मुसीबत है। ये अपने 50 लाख लगा लिए, इससे पहले एक IMAX लगा लिए। अपने मुसलमान भाइयों को जितना करो अब क्षमा है, अब क्या पूछो वो भी करेंगे। अपना मुसलमान के वास्ते बहुत कोशिश करके अपना डेवलपमेंट कर लेंगे। आपका दुआ रखना बोल को आपको गुजारिश कर